హాయ్ చెప్పు. వచ్చాం డ్రైవర్ పడుతుంది మంచిగా. 200 అని ఎక్కడి దాకా వెళ్ళాట, రామవరంపాడు అటువైపు అంతా తిరిగి వచ్చేవాళ్ళ. ఇమ్మంటారా? ఏంటిది? వైకుంఠ ద్వాదశి ద్వారం అందులోకి వెళ్తారు. 30 గొడవ అందరినీ నువ్వు సీతమ్మలా ఉన్నావు, నువ్వు పొంగిపోతారు కదా. నా దగ్గరకు వచ్చి సీతమ్మలా ఉన్నావు అమ్మా అన్నారు. నీ దగ్గరకు వచ్చి సీతమ్మలా ఉన్నావు. నా దగ్గరికి వెళ్ళి రాముడిలో నాన్న రాముడు, నేను నా దగ్గర వచ్చి సీతమ్మలో ఉన్నావు అమ్మ అంటే ఫస్ట్ ట్రెడిషనల్ వేసుకున్నా కదా, పొంగిపోయా అనమాట. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా అమ్మ వాళ్ళకి బలవంతంగా చేసి రప్పించారనమాట, తీసుకొచ్చారు. మా అమ్మ వాళ్ళు ఏమనుకొని ఉంటారంటే దీనికి అసలే భక్తి తక్కువ, అడిగింది ఒక గుడి తీసుకొచ్చేస్తే అయిపోయింది అనుకుని ఉంటావు కదా. అలా ఏం కాదు, చాలా హ్యాపీగా ఉంది, మంచిగా దర్శనం అయ్యింది, చాలా చాలా హ్యాపీ. తర్వాత కార్లో ఎక్కాక ఒక మిరాకిల్ లాంటి స్టోరీ చెప్తా ఆ బుజ్జి బాబు గురించి. పాపికొండల్ని లాగా నీళ్ళల్లో నుంచి వెళ్తే బాగుంటుందంట. సరే నాన్న చెప్తా. ఇందాకేమైందో తెలుసా, నేను కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాను అనమాట. నేను అయితే బుడ్డి బాబు వచ్చాడు, బుజ్జి బాబు. హనుమాన్ చాలీస్ చదువుకుంటున్నా కూర్చొని. సో లాస్ట్ వరకు వచ్చేసి బుజ్జి బాబు వచ్చాడు అనమాట. వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు నా పక్కనే, ఆ సందులో నుంచి ఆనుకొని కూర్చున్నా కదా, ఆయన తిరుగుతున్నాడు. సరే కొంచెం జరిగా మాట్లాడా, ఏంటి హాయ్ అలా మాట్లాడుతుంటే అట్టుపండు అడిగాడంట ఒక ఆంటీ, నా అమ్మ చెప్పింది. నా ముందే ఒక ఆవిడని అట్టుపండు అడిగితే అట్టుపండు తీసుకున్నాడు. అది తీసుకొచ్చి నాకు ఇచ్చి ఓపెన్ చేయవా తీసి ఇవ్వా అన్నాడు అనమాట. పొట్టు పిల్లడా, బుజ్జి పిల్లడా, అది తీసిచ్చాను. తింటున్నాడు, మంకిలా తింటున్నాడు అనమాట క్యూట్ గా. అంటే హనుమాన్ చాలీసా చదువుకున్నా కదా, నాకు అలాగే ఉంది. తింటున్నాడు అనమాట అట్టుపండు. తింటుంటే అలాగే మాట్లాడుతున్నాడు, గౌతమ్ సాయి అలా పేరు చెప్తున్నాడు అనమాట. అట్లా మాట్లాడుతూ అమ్మ ఫోటో దిగుదాం రా అని పిలిస్తే చేపట్టేసుకొని వెళ్ళొద్దు అంటున్నాడు నన్ను. సరే నువ్వు కూడా అట్రా అని చెప్పి చేపట్టుకొని తీసుకెళ్తే ఏంటమ్మా లాస్ట్ లేదు అన్నాడు. వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే నువ్వు మళ్ళీ రావు, నువ్వు తొందరగా మళ్ళీ మీరు ఇక్కడే ఉంటారా, రేపు కూడా వస్తారా అన్నాడు అనమాట. అమ్మ చెప్పింది కాదు మాది వేరే ఊరు కదా అంటే, అన్న మళ్ళీ వస్తాంలే అన్న. వెళ్ళొద్దా నేను అంటే వెళ్ళొద్దు ఇక్కడ ఉంటాడు. నువ్వు నా ముందు నువ్వు ఉన్నాను, నీ ముందు నేను, నీ వెనక నేనున్నాగా నన్ను నా వెనకాల మళ్ళీ అలా వచ్చేస్తున్నాడు చేపట్టేసుకొని. తర్వాత వాళ్ళ మమ్మీ క్లీనర్ అనుకుంటామ్మా, ఆ ఆంటీ వెనకాల వెళ్ళాడు. అయితే వెళ్ళొద్దు అన్నాడు నాన్న. తర్వాత మళ్ళీ వస్తాలే అంటే నువ్వు మళ్ళీ రావు కదా అన్నాడు. లేదు మళ్ళీ వస్తా అని చెప్పా. వెళ్ళన్నాడు క్యూట్గా. హనుమంతుడు ఆ రూపంలో వచ్చాడని దాని అది ఇంత ఏంటయ్యా అంటే అది మామూలుగా వచ్చినా కూడా అనుకోను కానీ అటువంటి అన్నాడు చూసా వచ్చి. ఇట్స్ క్యూట్.
తిన్నామా లేదా? ఇదా నీకు అవసరం లేదా ఇది నీకు మామూలు ఒక ఋషి అనుకుంటాడంట. అంత కర్మలు తీసిపోతాడు. అంత నాలెడ్జ్ ఉంటుందా ఏంటి ఋషులకి? నాకు అక్కడే నవ్వు. ఆ సీరియల్లోనూ దేవుడి విషయాల్లో లాజిక్లు అడగకూడదు నువ్వు. అట్లా జరిగిపోతూ ఉంటాడు. ఓకే రైట్. చేతికి దొరికితే పరిగెడతాయి పట్టుకుని ఫోన్ పోయిందన్నా అని చెప్పి ఏం పరిగెడతా కోతులు ఫోన్ ఎందుకు తీసుకెళ్తాను? ఎందుకు తీసుకెళ్ళవచ్చు చూడలేదు టీవీలో అదని తినిద్దా ఫోన్ని. అక్కడ చేతిలో మా అమ్మ కనిపించలేదు. పడగండాడు.